బడ్జెట్ అనగానే సాధారణంగా చర్చకొచ్చే అంశాలు కొన్నుంటాయి. వీటితో పాటు అనేక అర్థం కాని పదాలతో బడ్జెట్ వచ్చేస్తుంది. 4 రకాల చర్చలు, కొన్ని విమర్శలు వినిపిస్తాయి. ఆ తర్వాత అంతా రొటీన్లో పడతారు. ఏటా ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ ఆ బడ్జెట్ ప్రభావం దేశంపై ఏడాదంతా ఉంటుంది. అలాంటి కీలకమైన బడ్జెట్ అర్థం కాని అంకెల గారడీగా మిగిలిపోకూడదు కదా. కానీ బడ్జెట్ అంటే దేశంలో 95% మందికి అర్థం కాదు. బడ్జెట్, జీడీపీ, జీఎన్సీ, ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్యోల్బణం ఈ పదాలు సామాన్యుడి డిక్షనరీలో ఉండవు. బడ్జెట్లో అవి తప్పితే మరొకటి ఉండవు. మంచి బడ్జెట్ అనేదానికి ఏంటి కొలమానం? అది సామాన్యుడికి మేలు చేసేలా ఉండాలా, లేదా మెజారిటీ జనాభాకు ఉపయోగపడుతుందా? అదే ప్రాతిపదిక. మరి ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్ వచ్చే పరిస్థితి ఉందా? కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ చూడనంత లేనంత సంక్షోభంలో ఉన్న తరుణంలో వస్తున్న బడ్జెట్ వైపు అంత ఆసక్తిగా చూస్తున్నారు. సామాన్యుడి బడ్జెట్ కావాలని దేశం ఆశిస్తోంది. మరి నిర్మలా సీతారామన్ సూట్ కేసులో ఏముంది? అంకెల గారడీ మాత్రమే ఉంటుందా, లేక ప్రజానుకూల ప్రకటనలుంటాయా? కార్పొరేట్ పక్షమా, లేక సామాన్యుడి పక్షపాతమా? వరాలా, వడ్డనలా, వాతలా, తాయిలాలా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. ఇప్పుడు మీకు ప్రపంచమంతా సాధారణంగానే కనిపిస్తోందా? ఏడాది క్రితం ఎలాగుందో ఇప్పుడు అదే స్థాయిలో మీ జీవన ప్రమాణాలున్నాయా? ఏడాది క్రితం భవిష్యత్తుపై పెట్టుకున్న కలలు ఇప్పుడు అదే విధంగా కొనసాగుతున్నాయా? ఈ ప్రశ్నకు అవునని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? నిస్సందేహంగా మెజారిటీ జనాభా పరిస్థితి దిగజారింది. గతానికి ఇప్పటికీ ప్రజల జీవితాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఉద్యోగాలు పోయిన వాళ్ళు కొంతమంది, జీతాలు తగ్గిన వాళ్ళు కొంతమంది, పరిశ్రమలు మూతపడి రోడ్డున పడ్డవాళ్లు కొన్ని కోట్ల మంది. అసంఘటిత రంగం అల్లకల్లోలమైంది. స్థిరాస్తి రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అల్లకల్లోలమవుతోంది. ఇంకా అనేక రంగాలు కరోనా ఫలితంగా వచ్చిన లాక్డౌన్తో చెల్లాచెదరై ఇంకా కుదురుకోనేలేదు. అటు పెరుగుతున్న ఇంధన ధరలు, ఆకాశానంటుతున్న నిత్యావసర ధరలు అన్నీ కలగలిసి సామాన్యుడి జీవితాలు మోయలేనంత బరువుతో సతమతమవుతున్నాయి. వీటన్నిటినీ ఒక్క సంతకంతో మార్చే అద్భుతాలు సాధ్యమేనా? అలాంటివి బడ్జెట్లో ఉండబోతున్నాయా? ఇలా కరోనా ఫలితంగా చిక్కుల్లో పడిన అనేక రంగాలను ఆదుకునేలా బడ్జెట్ ఉంటుందా? దానికి సంబంధించి స్పష్టమైన కేటాయింపులు, నిర్ణయాలు ఉంటాయా? ఇవే ఇప్పుడు అసలు ప్రశ్నలు. కోట్ల మంది భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం దేశ బడ్జెట్. దేశ ప్రజలంతా పార్లమెంటు వైపు ఆశగా చూసే సమయం. కానీ ఎప్పుడూ ఇది ప్రజల ఆశలను ఆవిరి చేస్తూనే ఉంది. 7 దశాబ్దాలకు పైగా కనిపిస్తున్న సీన్ ఇదే. బడ్జెట్ ఏటా వస్తుంది, పోతోంది. అంకెలు చూస్తే ఘనంగా ఉంటాయి, కానీ ఆచరణలో జరిగేది శూన్యం. సామాన్యుల బతుకుల్లో ఎలాంటి మార్పు కనిపించదు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ పేదరికం, నిరుద్యోగం, అసమానతలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్ స్వరూపం గతానికి ఇప్పటికీ చాలా మారుతూ వచ్చింది. మొదట్లో దేశ ఆదాయాన్ని గణించి, ఖర్చులను లెక్కించి, సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలా ఉండే బడ్జెట్ ఇప్పుడు కార్పొరేట్ల కాపు కాస్తూ ప్రైవేట్ రంగానికి తాళాలు అప్పజెప్పేలా మారిపోయింది. చివరికి బడ్జెట్ అంటే సామాన్యుడి కోసం కాకుండా కార్పొరేట్లకు రాయితీలు కల్పించడానికి ప్రవేశపెట్టేదిగా మారిపోయింది. అసలు సామాన్యుడేం ఆశిస్తాడు? ఆరుగాలం శ్రమించే రైతు ఏం కావాలనుకుంటాడు? ఓ చిరుద్యోగి కలలు ఏమై ఉంటాయి? మధ్యతరగతి గుండె చప్పుడేమంటుంది? నిత్యావసర ధరలు అందుబాటులో ఉండాలి, రవాణా ఛార్జీలు అందుబాటులో ఉండాలి, చదువు అందరికీ అందాలి, వైద్య సేవలు సమయానికి అందుకోగలగాలి, పండిన పంటకు తగిన ధర రావాలి, ఉద్యోగానికి ఓ భరోసా ఉండాలి. మొత్తంగా రేపటి గురించి దిగులు లేని సాధారణ జీవితం కావాలి. ఇదే కదా సామాన్యుడు ఆశించేది. ప్రభుత్వ నిర్ణయాలు, బడ్జెట్ రూపకల్పనలు ఈ సూత్రం ఆధారంగానే జరగాలి కదా. కానీ అంకెల్లో చెప్పే ఆడంబరం ఫలితాల్లో ఎందుకుండదు? హామీల హడావుడి ఎలాంటి ఫలితాన్ని ఎందుకివ్వడం లేదు? కానీ ఇప్పుడు కరోనా కాలంలో మూలిగేనక్క సామెతలాగా పరిస్థితి మారింది. ఉన్న సమస్యలు రెండింతలు, మూడింతలయ్యాయి. జీవితాలకు సడన్ బ్రేక్ పడింది. కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు బాగా దెబ్బతిన్నాయి. పెట్టుబడులు, వినియోగం కూడా తగ్గిపోయింది. ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన కుదుపుకు లోనైంది. కరోనా సంక్షోభం తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో ఈసారి బడ్జెట్పై అంచనాలు పెరిగిపోయాయి. సామాన్యుడికి ప్రయోజనం కల్పిస్తూనే దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడే విధంగా బడ్జెట్ను రూపొందించాల్సి ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్ ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. సామాన్యుణ్ణి గట్టెక్కించాలంటే ఖచ్చితంగా ఓ బలమైన శక్తి ప్రజలను ఆదుకోవాలి.
అది ప్రభుత్వ నిర్ణయాల రూపంలో ఉండాలి, ఓ పాలసీ రూపంలో అమలు కావాలి. దానికి బడ్జెట్లో ఓ భరోసా ఉండాలి. కేటాయింపులు, సబ్సిడీలు, పన్ను రాయితీలు సామాన్యుడి మేలును ఉద్దేశించి అమలు కావాలి. మరి వీటికి ఈ బడ్జెట్లో స్థానముందా? ఉంటేనే అది సామాన్యుడి బడ్జెట్ అవుతుంది. దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లేంటి? ఆ సవాళ్లను పట్టించుకోకపోతే జరిగేదేంటి? మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ దారుణంగా పతనమైందే. పనుల్లేవు, ఆదాయం లేదు, రూపాయి కదల్లేదు. ఎక్కడికక్కడ స్తబ్దంగా మారిన వ్యవస్థలో కష్టాల పాలైంది రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలే. సంక్లిష్ట సమయంలో కాస్తో కూస్తో భరించగలిగిన వారు జాగ్రత్త పడుతూ పొదుపుగా బతికితే ఏ రోజుకా రోజు పనిచేస్తే కానీ కడుపు నిండని వాళ్లు నానా ఇబ్బందులు పడ్డారు. 2020లో భారత వృద్ధి రేటు -8% నమోదైతే ఈ ఏడాది 11.5% వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF అంటోంది. అంతేకాదు 2022లో భారత వృద్ధి రేటు 6.8% ఉండవచ్చని కూడా ఘనంగా ప్రకటించింది. ఇందులో సాధ్యాసాధ్యాల మాట అటుంచితే ఈ అంకెలు ప్రజల జీవన స్థితిగతుల్ని ప్రతిబింబించడం మానేసి చాలా కాలమైంది. అభివృద్ధి సూచీలకు తగ్గట్టుగా సామాన్యుడి బతుకు పైకి ఎదగడం లేదు. దేశంలో కొందరి సంపద దేశ ప్రజల ఉమ్మడి వృద్ధిగా చూడలేం. అంతెందుకు, కరోనా కష్టకాలంలో 70% ప్రజలు బతకడానికే కష్టపడితే కార్పొరేట్ సంస్థలు విపరీతమైన లాభాల్లో పడ్డాయి. అంబానీలు, అదానీల ఆస్తులు 100% పెరిగాయి. అంబానీ సంపాదన గంటకు 90 కోట్లుంటే 35 కోట్ల భారతీయుల సంపాదన నెలకు కేవలం 3,000 కూడా లేదు. కానీ అనేక రంగాలు కుప్పకూలాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి దేశంలో అసంఘటిత రంగ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. లాక్డౌన్ కోలుకోలేని దెబ్బతీసింది. లాక్డౌన్ అమలు నుంచి ఇప్పటి వరకు పని దొరకక అసంఘటిత రంగ కార్మికుల్లో 5వ వంతు మంది ఖాళీగానే ఉన్నారు. ప్రతి 5గురు కార్మికుల్లో ఒకరు ఇప్పటికీ పనుల్లేక పస్తులుంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పనిచేస్తున్న వారిలో 3/2 మంది అంటే 69% మంది లాక్డౌన్ సమయంలో పని కోల్పోయారు. 6 నెలల తర్వాత కూడా దాదాపు 20% మంది ఇప్పటికీ పనిలో లేరు. నెలలో ఒక్కరోజు కూడా దొరకని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి 100 మంది కార్మికులలో కేవలం 26 మంది మాత్రమే లాక్డౌన్ ద్వారా ప్రభావితం కాలేదు. ప్రతి 10 మంది కార్మికుల్లో 5గురు లాక్డౌన్ తర్వాత ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి రికవరీ విషయంలో మహిళా కార్మికుల పరిస్థితి మరింత దయనీయం. 57% మంది పురుషులు, 53% మంది మహిళలకు మాత్రమే మళ్లీ ఉపాధి దొరికింది. అంటే కరోనా సగం మంది మహిళల జీవితాల్ని దారుణంగా దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు. అసంఘటిత రంగం ఒక్కటే కాదు, పరిశ్రమలు, రవాణా, ఆసుపత్రులు, హోటల్, టూరిజం, ఏవియేషన్ ఇలా అనేక రంగాలు కరోనా లాక్డౌన్తో అతలాకుతలమయ్యాయి. కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇక వలస కార్మికుల కష్టాలు మాటల్లో చెప్పలేం. కోట్ల మంది దేశం నలుమూలల నుండి తమ సొంత ఊళ్లకు 1000 కిలోమీటర్లు నడిచిపోయారు. బతుకుంటే చాలని ఆశతో కఠినమైన లాక్డౌన్ నిబంధనలను దాటుకుంటూ కాలినడకన సొంత ఊళ్లు చేరారు. అన్లాక్ అంటూ 4-5 దశలుగా ఆంక్షల సడలింపును ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా చాలా నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే దేశ ఆర్థిక పరిస్థితిని పునరుజ్జీవింపచేసేందుకు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకంటూ ఆత్మనిర్భర్ వంటి పథకాలు ప్రకటించినా దానితో ప్రయోజనాలు తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే కోవిడ్ కారణంగా దేశ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. దశాబ్దాలుగా వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలో నిరుద్యోగం కోవిడ్-19కు ముందే 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఉంది. కోవిడ్ తదనంతర కాలంలో పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న MSMEలు కోవిడ్ కారణంగా చతికిలబడ్డాయి. ఇవి కోలుకోవాలంటే కేంద్రం ఆదుకోవాల్సిందే. కొన్ని కోట్ల మందికి ఆధారంగా ఉన్న లక్షలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు శాశ్వతంగా మూతపడ్డాయి. దీంతో తక్షణమే ఉద్యోగాల కల్పన ఇప్పుడు కీలక అవసరంగా మారింది. ఈ రంగాలన్నీ కోలుకోవాలంటే బడ్జెట్లో కీలకమైన నిర్ణయాలు తప్పనిసరి. మరి ఈ బడ్జెట్లో వాటికి స్థానముందా? దేశంలో కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే ప్రజల కొనుగోళ్లు పెరిగి డిమాండ్ ఊపందుకుంది. గత కొన్ని నెలలుగా GST వసూళ్లు పెరుగుతూ ఉండడమే ఇందుకు కొలమానం. అయితే ప్రజల ఆదాయాలు మునుపటి స్థాయిలో లేదు. అలాంటప్పుడు ఈ డిమాండ్ ఎంతకాలం కొనసాగుతుందనేది సందేహమే. అందుకే ఈ డిమాండ్ కొనసాగించగలిగే శక్తిని ప్రజలకు అందించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. దానికి అవసరమైన నిర్ణయాలు ఈ బడ్జెట్లో చేపట్టాల్సి ఉంటుంది.
ఇందుకోసం కొన్ని రాయితీలు ప్రకటించడం అనివార్యం కానుందే. ఇక బడ్జెట్ అనగానే సగటు మనిషి ఎదురు చూసేది ఆదాయ పన్ను స్లాబు గురించే. వార్షికాదాయం 5 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అయినా గత కొన్ని బడ్జెట్ల నుంచి ఆ ఊసే లేకుండా పోయింది. బడ్జెట్ అనగానే పన్ను ఊరట గురించే చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు. పైగా కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈసారి కూడా ఈ డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. మరోపక్క కోవిడ్ కాలంలో దేశ ఆరోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమైంది. కరోనా కాలంలో ఎంతో మంది ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇటు బెడ్లు చాలగా అత్యవసర సౌకర్యాలు లేని పరిస్థితి స్పష్టమైంది. కనీసం కరోనా ఇచ్చిన షాక్తో అయినా ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచకపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇన్ని సమస్యలతో దేశం అతలాకుతలమవుతుంటే బడ్జెట్ ఎప్పట్లాగే ఉంటే ఎలా? దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలంటే ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించే ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టడం కీలకం. భవిష్యత్తులో ప్రభుత్వ ఖజానాకు స్థిర ఆదాయం రావాలన్నా, పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు రావాలన్నా ఇందులో ప్రభుత్వ పెట్టుబడులు ముఖ్యం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వంటి వాళ్లు సైతం మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడుల అవసరం ఎంత ఉందో చెప్తున్నారు. ఈ సవాళ్లకు బడ్జెట్లో పరిష్కారాలున్నాయా అనేదే ఇప్పుడు ప్రశ్న. భారతదేశం తొలిసారి అధికారికంగా ఆర్థిక మాంద్యంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ప్రపంచంలోని 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ నెమ్మదిగా తిరిగి పట్టాలెక్కుతున్నప్పటికీ బడ్జెట్లో భారీ చర్యలు లేకపోతే ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పదంలోకి తీసుకురావడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సామాన్యులపై భారం పడకుండా ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుందా? ఈ బడ్జెట్ను సామాన్యుడి బడ్జెట్గా తీర్చిదిద్దే అవకాశముందా? ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏంటంటే, అటు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి, కరోనాతో కుదేలైన రంగాలను నిలబెట్టేలా కేటాయింపులుండాలి. మరోపక్క ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు సామాన్యుడికి భారం కాకుండా ఉండాలి. దీన్ని ఎలా సాధిస్తారు అన్నదానిపైనే బడ్జెట్ సామాన్యుడిదవుతుందా లేదా అనేది తేలిపోతుంది. కేంద్ర ప్రభుత్వానికి 4 ప్రధాన ఆదాయ వనరులున్నాయి. జీఎస్టీ 28.5%, కార్పొరేట్ పన్ను 28.1%, వ్యక్తిగత ఆదాయ పన్ను 26.3%, ఎక్సైజ్ సుంకం 11%, కస్టమ్స్ సుంకం 5.7% ఉంటోంది. ఎకానమీలో ఎవరికి అనుకూలమైన విధానాలు ఉన్నాయి అన్నదానిపైనే దాని ఫలితాలుంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది మోయగలిగిన వారిపై పన్నులు వేయాలి, మిగిలిన వారిని ఆదుకోవాలి. అయితే ప్రభుత్వం ఇలా కార్పొరేట్లపై పన్నులు వేస్తే వాళ్లు పెట్టుబడులు పెట్టరు అనే వాదనలున్నాయి. కానీ ప్రభుత్వానికి ఆదాయం రావాలి అంటే ప్రజల చేతిలో ఆదాయం ఉండాలి. ప్రజల చేతిలో ఆదాయం ఉండాలి అంటే ప్రజలను సంపద సృష్టించే మార్గంలో నడిపించాలి. సామాన్యుడి మోసే పన్నులు తగ్గించాలి. మధ్యతరగతికి ప్రత్యక్ష పరోక్ష పన్నులపై భారాన్ని తగ్గించాలి. మధ్యతరగతి చేతిలో ఖర్చు చేయగలిగే సొమ్ము ఉంటే అది తిరిగి మార్కెట్లోకే వెళుతుంది. ఆ సామర్థ్యం పెంచాలి. ఇక పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించి వారి చేతుల్లో డబ్బుంచాలి. అప్పుడు వాళ్లకు ఖర్చు చేసే సామర్థ్యం ఉంటుంది. మన దేశ జీడీపీలో 55% ఇలాంటి సాధారణ ప్రజల వస్తు సేవల వినిమయ వ్యయంతో వస్తోంది. దీనికి సంబంధించిన సూటి నిర్ణయాలు బడ్జెట్లో ఉండాల్సిందే. లేదంటే అది సామాన్యుడి పక్షం కాదన్నట్టే. మరోపక్క పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు ప్రజలకు మోయలేనంత భారంగా మారాయి. 2014లో మోడీ ప్రధాని అయినప్పుడు బ్యారెల్ చమురు ధర $108. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర అందులో సగమే ఉంది. కానీ మన దగ్గర డీజిల్, పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేస్తున్నాయి. ఎడాపెడా పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు పెంచుతూ పోతున్న ప్రభుత్వాలు వీటిని ఆదాయ మార్గాలుగా చూస్తున్నాయి. అన్నిటినీ జీఎస్టీలో చేర్చిన ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ను చేర్చలేదు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీలో తీసుకొస్తే 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గిపోతుంది. ఇంధన ధరలు పెరిగితే మిగతా అన్ని రకాల ధరలు పెరుగుతాయి. ఇప్పుడిదే సామాన్యుడిపై భారంగా మారుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిలిండర్ల ప్రదర్శనలు, ఎడ్లబళ్లతో ర్యాలీలు తీసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదు. మరోపక్క కరోనా సెస్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని గరిష్టంగా 3 సంవత్సరాలు విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సెస్ కానీ, సర్చార్జీ కానీ వ్యక్తుల కంటే కార్పొరేట్ రంగం ఎక్కువగా చెల్లిస్తుందనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో 1,50,000 మరణాల కారణమై 1 కోటి మందికి పైగా కరోనా సోకి అన్ని రంగాలు కుప్పకూలి మళ్లీ దేశం పునరుజ్జీవం అవుతున్న తరుణంలో వస్తున్న బడ్జెట్ ఎంత కీలకం. దీన్ని ఎంతో చిత్తశుద్ధితో రూపొందిస్తేనే సామాన్యుడిదవుతుంది. ఈ శతాబ్దంలోనే ఉత్తమ బడ్జెట్ ఇస్తానని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. ఇది ఎంతవరకు సాకారమవుతుందో వేచి చూడాలి.
అభివృద్ధి చెందిన అమెరికాలోనే కొత్త అధ్యక్షుడు బైడెన్ అధికారంలోకి రాగానే $2,000 ప్రతి అమెరికన్ అకౌంట్లో వేస్తున్నారు. ఇలాంటి గట్టి నిర్ణయం మన దేశంలో ఎందుకు తీసుకోలేకపోయారు? మోడీ సర్కారు 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా దాని ఫలితం స్వల్పమే. అనేక దేశాల్లో చిరు వ్యాపారులను కాపాడేలా ఆయా దేశాల ప్రభుత్వాలు సపోర్ట్ చేశాయి. కానీ మన దగ్గర అలాంటి చర్యలేమీ లేవు. నిజానికి కరోనా సమయంలో దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయంతో పాటు ఉపాధి హామీ పథకాలే. వీటిని మరింత బలోపేతం చేసే నిర్ణయాలు దేశానికి అత్యవసరం. ఓవరాల్గా ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలను కాస్త పక్కన పెట్టి సామాన్యులకు భారం తగ్గించేలా, ఆదాయం పెంచేలా నిర్ణయాలు బడ్జెట్లో ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సామాన్యుడి బడ్జెట్ అవుతుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.